రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో కొత్త చెరువు దగ్గర నిన్న సాయంత్రం అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సో ప్రమాదానికి గల కారణాలు కూడా ఇంకా తెలియాల్సింది. ఒకసారి ఆ వార్త కూడా చూద్దాం. అదుపు తప్పి కాల్వాటును ఢీకొన్న కారు. సో కారులో అయితే ఇద్దరు ఉన్నారు, ఆ ఇద్దరు కూడా తీవ్ర గాయాలైనాయి. సో సిరిసిల్లాలో కాల్వాటును ఢీకొన్న కారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం కారు అదుపు తప్పి కాల్వాటును ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలైనాయి. ముస్తాబాద్ మండలం పోద్గల్ గ్రామానికి చెందిన మట్టిపల్లి రామ్ గోపాల్ రావు, గన్నెవానిపల్లె గ్రామానికి చెందిన ఎర్రమల్లయ్య అనే ఇద్దరు స్నేహితులు బుధవారం సిరిసిల్లాలో కారును సర్వీసింగ్ చేయించేందుకు TS 10FC 1085 అనే నెంబర్ గల కారులో వస్తున్నారు. పట్టణ శివార్లోని కొత్త చెరువు వద్దకు రాగానే ఆ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కాల్వాటును వేగంగా ఢీకొట్టింది. కారులో ఉన్న ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారు. 2 కాళ్ళు విరిగిపోయిన రామ్ గోపాల్ రావును హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించగా గాయపడిన మల్లయ్యను కరీంనగర్లోని చల్మెడ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. సో ఇది మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీళ్ళైతే కార్ సర్వీసింగ్ కోసం అయితే వచ్చారు. సర్వీసింగ్ అయిపోయిన తర్వాత కారులో స్టార్ట్ అయ్యారు. కానీ కారు అదుపు తప్పి ఆ కాల్వాటును ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాల పాలయ్యారు. సో ఒక అతన్నేమో హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కి తరలించారు, ఒక అతన్నేమో మన కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి చల్మెడ ఆసుపత్రికి అయితే తరలించారు. సో ఇద్దరికైతే చిన్న చిన్న గాయాలు, ఒక అతనికైతే కాలు విరిగిందని ఆ కాలు విరిగిందంట. సో ఇదండి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రమాదాలు అయితే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ జరుగుతున్నాయి. సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే మన ప్రాణం మన చేతుల్లో ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని డ్రైవింగ్ చేస్తే బాగుంటుంది.